వెల్కమ్ టు తెలుగు వన్. జగన్ ఏలుబడిలో రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చారు. బడా కాంట్రాక్టర్లు రాష్ట్రం విడిచి పారిపోయారు. కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అప్పుల భయం, అవమాన భారాలతో మనస్సు చలించి ఆత్మహత్యలకు పాల్పడిన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. వారి సంసారాలు చల్లారిపోయాయి. వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఈ దారుణాలకు కారణం నాటి పాలకుడు జగన్ రెడ్డి ద్వేషం, పగ, కసి. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్స్కు నేనెందుకు బిల్లులు చెల్లించాలి అనే వికృత ఆలోచన కారణంగా అనేక అనర్థాలు జరిగాయి. 5 ఏళ్ల పాటు రోడ్డు గుంతలు పూడ్చలేని పరిస్థితి ఏపీలో చిన్న కాంట్రాక్టర్ల దుస్థితికి అద్దం పడుతుంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు చంద్రబాబు సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన నారా లోకేష్ ఆనాడు 1000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. అది దేశంలోనే టాప్ రికార్డుగా నెలకొల్పింది. 2019 ఎన్నికలకు ముందు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సిమెంట్ రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేశారు. వారికి చెల్లించాల్సిన బిల్లుల సొమ్ము పసుపు కుంకుమ పథకంలో భాగంగా నాటి చంద్రబాబు సర్కార్ పప్పు బెల్లాల మాదిరి పంచిపెట్టింది. బాబు ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు జగన్ పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. దాదాపు 7 సంవత్సరాల క్రితం బిల్లులు నేటికి పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయకుండా ఋషికొండలో జగన్ మాయామహల్ నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ డెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 60,98,00,000 బిల్లులు చెల్లించారు. విశాఖలోని క్లస్టర్ యూనివర్సిటీ పనులకు పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి ఈ సొమ్ములు చెల్లించారు. ఒకవైపు రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తలుపులు పూర్తిగా మూసేశారు. ఏ కాంట్రాక్టర్ కొత్తగా బిల్లులు సబ్మిట్ చేయడానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. జీతాలు, అత్యవసర బిల్లులు తప్ప ఏ బిల్లులు సబ్మిట్ చేయొద్దని రాష్ట్రంలోని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాంటిది ఏ బిల్లులు తీసుకోని పరిస్థితుల్లో కూడా జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించి 100 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్కు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కాంట్రాక్టర్ ఒక్క జగన్ మాయామహల్ 452 కోట్ల పనుల్లో సింహభాగం దక్కించుకున్నారు. మనం ముందు చెప్పుకున్నట్లు రాష్ట్రంలో 1000 కోట్ల బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కొంతమేర చిన్న కాంట్రాక్టర్లకు ఒక స్థాయి వరకు బిల్లులు మన సంక్రాంతి సమయంలో చెల్లించినా ఇంకా అనేక మంది చిన్న బిల్లులు ఉన్నవారు ఆ సొమ్ములు అందక విలవిల్లాడుతున్నారు. బిల్లుల అంశం హైకోర్టు దృష్టిలో ఉన్నప్పటికీ బరి తెగించి మాయామహల్ కాంట్రాక్టర్కు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించమని సిఫార్సు చేసింది ఎవరు? సిఫార్సు చేసిన వారికి ఎంత ముట్టింది అనేది $1 మిలియన్ ప్రశ్న.